వెల్కమ్ టు వైఫై టీవీ. తనను పార్టీ నుండి బయటికి ఎవరు పంపుతారని అంత సీన్ ఎవరికీ లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లీగు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరులాగా తనపై ప్రతాపం చూపిస్తున్నారని కవిత అన్నారు. కాంగ్రెస్ బీజేపీపై మాట్లాడాలి కానీ తనపై దాడి చేస్తే ఎలా అని చెప్పారు. తనపై ఇంత దుష్ప్రచారం జరుగుతుంటే పార్టీ ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి తనపై పోరాడతామంటే ఎలా అని నిలదీశారు. దొంగలను పట్టుకోమంటే చేతకాక తనపై ప్రతాపం చూపితే ఎలా అని మండిపడ్డారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని, కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశానని, తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉండి తప్పు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని ఆమె అన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేసీఆర్కి రాసిన లేఖలో తాను కేవలం సూచనలు మాత్రమే చేశానని, అందులో ఒక్కటైనా తప్పుగా ఉందా అని ప్రశ్నించారు. కడుపులో విషం పెట్టుకొని బయటకి నవ్వుతూ తాను ఉండనని, కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళు అయ్యారా అని ఫైర్ అయ్యారు. తన తండ్రికి 100 లేఖలు రాశానని, లేఖలు రాయడం తప్ప, దొంగలను పట్టమంటే చేతకాక తనపై ప్రతాపం చూపితే ఎలా అని నిలదీశారు. పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు వేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. గురువారం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కవిత పార్టీ విధానాలను, నాయకత్వాన్ని తూర్పారబట్టిన విషయం తెలిసిందే. కవిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న కేసీఆర్ తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో గురువారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోనూ ఫోన్లో సమాలోచన జరిపినట్టు తెలుస్తోంది. కేసీఆర్తో సమావేశమైన నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు కేటీఆర్పై, పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై, కవిత చేసిన ఆరోపణల పట్ల మెజారిటీ నేతలు తమ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. కవిత చేసిన ఆరోపణలపై ఇప్పటికిప్పుడే చర్యలు తీసుకోవాలా, లేక ఆమె చేసిన వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేయాలా అనే అంశంపై తర్జన భర్జనలు పడినట్టు సమాచారం. షోకాజ్ నోటీసులు జారీ చేయడం వల్ల సమస్యలను సాగదీస్తున్నట్టు అవుతుందని, పరిణామాలు ఇంత దూరం వచ్చాక నోటీసులు ఇవ్వడం కంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని కేసీఆర్ను కలిసిన నేతలంతా వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, ఒకవేళ పార్టీ సస్పెండ్ చేస్తే కవిత దారిటు కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది అని కొందరు, బీజేపీలోకి వెళ్తుందని మరికొందరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.